కేజ్రీవాల్కు బెయిల్ ఎందుకు ఇచ్చారు, కవితకి ఎందుకు బెయిల్ ఇస్తలేరు? ఇవాళ నుంచి 10th ఎగ్జామ్స్ ఏప్రిల్ 2 వరకు నిర్వహణ జరుగుతున్న 5,08,000 మంది స్టూడెంట్లట 5 నిమిషాల వరకు కూడా గ్రేస్ టైం ఇస్తూ ఉన్నారు. ఎగ్జామ్ సెంటర్లకు వద్ద 3 అంచెల భద్రత కూడా ఇస్తున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం. రాష్ట్రానికి వడగండ్ల ముప్పు, 4 రోజుల పాటు భారీ వర్షాలు, ఎదురుగాలు, వాతావరణ శాఖ వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయినటువంటి టెంపరేచర్లో ఆదివారం పొద్దున్న నుంచే మబ్బులు, 7 జిల్లాలకు కురిసినటువంటి వడగండ్ల వానలు. వడగండ్లతో పలు జిల్లాల్లో పంట నష్టం, దెబ్బతిన్నటువంటి వరి, మక్క, మామిడి ఆదుకోవాలని సర్కారుకు రైతుల వినతి. తక్షణమే నిజంగా ఆదుకోవాలి. దీని కనీస బాధ్యత మన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పైన అయితే ఉంటుంది. అదేవిధంగా నేను గౌరవిస్తున్నా కాబట్టి ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. కరెంటు వాడకం 1.5 యూనిట్లు పెరిగిందట. ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లకు పైనే సరఫరా. ఎండల తీవ్రత, అగ్రికల్చర్ వినియోగం పెరగడంతో ఫుల్ డిమాండ్. పవర్ బ్యాంకింగ్ పాలసీతో డిమాండ్కు సరఫరా చేస్తున్నామని చెప్పేసి స్కీములను గతంలో కంటే అగ్గోకే కరెంటు కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ వార్తా కథనం అయితే చూస్తాను. అగ్గో కొంటే ఇంకా మంచిది కదా. అగ్గో కొనరి రైతులకు, ప్రజలకు అందుబాటులో ఇవ్వండి కరెంటు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు, భూపేష్ బఘేల్పై ఎఫ్ఐఆర్ అయిందట. మహాదేవ్ బెట్టింగ్ యాప్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ రిపోర్టు ప్రకారం ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అని చెప్పేసి వార్తా కథనాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఏదో బెట్టింగ్ పెట్టి భూపేష్ బఘేల్ ఇరుక్కున్నాడు. ఏదది పేపర్ ఉండే, సాక్షి పేపర్ ఉండే. సాక్షి పేపర్లో ఇదొకటి చూడాలి మనం. కేజ్రీవాల్కు సామాన్లు పంపిన ఈడీ. ఢిల్లీ మద్యం విధానంలో కుంభకోణంలో కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ అధికారులు ఆదివారం నాడు 9వసారి కేజ్రీవాల్కు సామాన్లు పంపినారు అని చెప్పేసి వార్త కథనం. ఇది ఎందుకు అనంటే కేజ్రీవాల్కు బెయిల్ ఎందుకు ఇచ్చారు, కవితకి ఎందుకు బెయిల్ ఇస్తలేరు? కేజ్రీవాల్ ఒప్పుకున్నా ఈడీ అంతా కూడా మోడీ చేతిలో ఉంది అని అంటారు కదా. మరి మోడీ గారికి కేజ్రీవాల్కు ఒప్పందం కుదిరింది కాబట్టి నీకు బెయిల్ వచ్చిందా? ఈయన పైన అంత పెద్ద యాక్షన్ తీసుకోవట్లేరా? కవితది ఎంత తప్పు ఉందో, ఒకవేళ కవిత తప్పు ఉంటే కేజ్రీవాల్ది కూడా అంతే తప్పు ఉండాలి కదా. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాబట్టి. సో ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరుగుతుంది? సో ఇప్పుడు ఇక్కడ పదవి కోల్పోయారు, ఇక్కడ అధికారంలో లేరు అని చెప్పేసి కవిత పైన యాక్షన్ తీసుకుంటారా? ఇంకా అధికారంలో ఉన్నాడు కేజ్రీవాల్, ఆగుదామని చెప్పేసి ఆగుతున్నారు. ఈ అంశాలైతే తెలంగాణ ప్రజలలో కొంచెం వెల్లువెత్తుతూ ఉన్నాయి, మేధావులు కూడా అడుగుతూ ఉన్నారు. సో వీటికి కనీసమైనటువంటి బాధ్యత బీజేపీ పైన అయితే ఉంటుంది, బీజేపీ నాయకుల పైన ఉంటుంది. ఇవి ఇయాల్టి వార్తలు, వాస్తవాలు. మరిన్ని వార్తలతోటి మళ్ళీ కలుద్దాం మనం. సో దీనికి సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం. ఇవాల్టి వార్తల్లో మనం వాస్తవాల్లో చూసుకుంటే అన్నిటికి సంబంధించి పార్టీలు మారినటువంటి నాయకులు వీళ్ళు ఈ పార్టీలకు గెలుస్తారు, ఇంకో పార్టీలకు పోతారు. ఇవన్నీ వాళ్ళకు నచ్చినట్టుగా, అంటే ప్రజలకు కలిగేటటువంటి లాభం ఏదీ లేదు, ప్రజల కోసం చేసేటటువంటి అంశాలు ఏవి కూడా లేవు. కేవలం వీళ్ళ కోసం వీళ్ళు మాత్రమే వీళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలు, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి సంస్థలను వృద్ధి చెందించుకోవడం కోసం, పెద్దగా చేసుకోవడం కోసం తప్పించి ఇంకోటి అయితే లేనే లేదు అన్నదైతే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. దయచేసి ఇది అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. తెలంగాణ ప్రజలు వీళ్ళు పార్టీ మారుతుంది వీళ్ళ సౌలభ్యం కోసం, వీళ్ళు డెవలప్ కావడం కోసం, ప్రజల కోసం కాదు. ఒకవేళ పార్టీ మారితే, ఒక పదవి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేనో ఎంపీ అయిన తర్వాత పార్టీ మారితే వాళ్ళు ఎట్లా మారాలా? ఎంపీకో ఎమ్మెల్యేకో రాజీనామా చేసి పార్టీలు మారాలి. వాళ్ళు మారితే తప్పించి మనమైతే వీళ్ళకేం చెప్పడానికి ఉండదు. వాళ్ళు మారితే, గతంలో మారింది ఎట్లా, ఈటల రాజేందర్ గారు కావచ్చు, లేకపోతే రాజగోపాల్ చాలాసార్లు ప్రస్తావిస్తున్నాయి. ఎందుకు అంటే జనాలల్లో అవగాహన రావాలి. మిమ్మల్ని కారా ఓటేసింది అని చెప్పేసి. ఇప్పుడు దానం పోయిండు, దానం ఏదైనా అవసరం ఉంటేనే పోయింటాడు. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి భార్యకో లేకపోతే ఈయనకో ఎంపీ టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఏదో ఎమ్మెల్సీ ఏదో ఇది ఇచ్చి ఇలా చేసుకుంటారు. ఈడ ఇంకోటి చూస్తే వీళ్ళ అన్న ఈయన మీద పోటీ చేశాను, రేవంత్ రెడ్డి మీద. అల్లన్నో తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి ఈయన మీద రేవంత్ రెడ్డి మీద పోటీ చేశారు. అందరు ఒక్కటే,
పోటీ చేసి తిట్టుకున్నా కొట్టుకున్నా మాట్లాడుకున్నా తుమ్ములాడుకున్నా కుమ్ములాడుకున్నా కూడా అంతా ఒకటే ఒక కాడికి వస్తాయి. అంతా పిచ్చోలేదు పబ్లిక్. దయచేసి ఇది గమనించి ఖచ్చితంగా ప్రజలు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. రానున్న రోజులలో మొత్తానికి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోడ్ కూడా వచ్చింది. తక్షణమే దానిపైన ఎవరు కూడా 50,000 కంటే ఎక్కువ తీసుకోవద్దు, దానిపైన ఎక్కువ తీసుకుంటే కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. భూ రిజిస్ట్రేషన్లు కూడా దాదాపు నాకు తెలిసి ఆగిపోయి ఉంటాయి. సో మొత్తానికి వాళ్ళు కూడా ప్రజలు ఎక్కడన్నా క్యారీ చేసేటప్పుడు కూడా దయచేసి అవినీతి పరులు ఉంటాయి, అంటే అవినీతి పరులు ఉంటే జాగ్రత్త పడతారు. కానీ అనివార్య కారణాల వల్ల కొంచెం అవసరం ఉండే హాస్పిటల్కు దానికో దీనికో తీసుకొని పోయేటప్పుడు కొంచెం అమౌంట్ అనేది మీరు చూసుకొని దానికి సంబంధించినటువంటి పత్రాలు గిట్లా ఉంటే తీసుకొని పోతే బెటరు. దయచేసి ఇది గమనించాలి. మరిన్ని వార్తలతోటి మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.